నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో భారీగా గంజాయి పట్టివేత. ఒడిశా రాష్ట్రం మల్కాగిరి నుండి గంగవరం హైవే 30 బస్తాల్లో 90 కిలోల గంజాయి తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఒక స్కార్పియో, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ గంజాయి వివరాలు దాదాపు 45 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా. సో నిన్న 23వ తారీఖు నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు. సో 900 కేజీలు గాంజా ఇందులోంచి తీసుకురావడం జరిగింది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీలు గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు, అంటే తక్కువ వేసుకున్న ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే, వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడ నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్ గా పనిచేశాడు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజా డ్రైవర్ గా పనిచేసి గాంజాలో డ్రైవర్ గా ఉండడం కన్నా గాంజా బిజినెస్ నే చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఈయన A1. సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన. సో దాంతో పాటు ఇంకొక 4 కూడా మన దగ్గర ఉన్నారు. రవీంద్ర కార్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ ముర్లా లక్ష్మణరావు అనే ఆయన ఒక డ్రైవర్, గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు. సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురం చెందిన ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు, అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు. సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి 5. ఈ 5 కాకుండా ఇంకొక 2 ముద్దాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం. సో ఈ గాంజా అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాని రూట్ గా వాడుకోవడం చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనం గత 2-3 నెలల్లోనే ఒకసారి సుమారు 1150 కేజీ